వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తాగునీటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని పేషెంట్లు అటెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య ఉందని తెలుసుకొని ఓ స్వచ్ఛంద సంస్థ గతంలో ఫ్రిడ్జ్ డొనేట్ చేయడం చేశారు. కానీ అందులో మట్టి తోకపురుగులు చేరి ఫ్రిడ్జ్ దుర్వాసన వస్తుందని చెప్పారు. ఆసుపత్రికి రోగం నయం కావడానికి వస్తారు. కానీ ఇక్కడ నీళ్లు తాగితే కొత్త రోగాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఫ్రిడ్జ్ ఆర్ఓ వాటర్ ప్లాంట్కు సంబంధించిన పైప్ లైన్ అనుసంధానం చేసి వదిలేశారన్నారు. అవి తాగునీటిలా కాకుండా పంటలకు ఇచ్చే సాగునీటిలా ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రోగులు వారి బంధువులు కోరుతున్నారు. ఇక్కడ వాటర్ కూలర్ ఉంది. వాటర్ కూలర్లో పురుగులు ఉన్నాయి. ఇదే వాటర్ కూలర్ నీళ్ళు తాగుతాండ్రు. ఎవరైనా హాస్పిటల్కి వస్తే రోగం నయం చేసుకోవడానికి వస్తారు, కానీ రోగాలు పెంచుకోవడానికి రారు. ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. ఆ వాటర్ కూలర్లో తోక పురుగులు తిరుగుతున్నాయి. ప్రజలు ఇబ్బంది పడతాను. అవే వాటర్ పట్టుకొని తాగుతాను. దయచేసి దాన్ని క్లీన్ చేయించగలరు. ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. నా పేషెంట్ తరపున వచ్చినాము. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చూసినాం. అందులో అక్కడ పేషెంట్స్ కూడా వాటర్ తాగుతున్నారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దయచేసి దాన్ని క్లీన్ చేయించగలరు. ఇక్కడ వాటర్ కూలర్ ఉంది. వాటర్ కూలర్లో